నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, తిరుమల లడ్డూలో కల్తీ ఏదైతే జరిగిందో ఆ నెయ్యి అసలు నెయ్యే కాదని చెప్పి తేల్చిన తర్వాత దీనిపై ఏపీ ప్రజలందరికీ కూడా దానిపైన ఒక అవగాహన రావాలని చెప్పి అసెంబ్లీలో 10:30 నుంచి 2 గంటల వరకు కూడా దానిపైన చర్చ జరగబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే వార్తలు బయటకు వచ్చాయి. నిజంగా ఆ చర్చలో పాల్గొని వాళ్ళ యొక్క శీలాన్ని పూర్తిగా నిరూపించుకోవడానికి వైసీపీ వాళ్ళు పాల్గొంటే ఎలా ఉంటుందంటారు? మీరు ఏమన్నా అక్కడ అగ్ని ఏర్పాటు చేస్తారా? వాళ్ళు దూకుతారో చూద్దాం. చేయమంటే చేయొచ్చు, ఎందుకు? వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు ఏర్పాట్లు చేయమంటే చేసేస్తారు వెంటనే. అంటే ఇప్పుడు మీరు సనాతన ధర్మం లేదంటే పాప ప్రక్షాళన లేదు, ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడటం ఏంటి కల్తీ లడ్డు గురించి, హిందువుల మనోభావాల గురించి మాట్లాడిన వైసీపీ వాళ్ళు అంటే మనోభావాలు దెబ్బతీసి వాళ్ళకి ఇది ఒక పెద్ద చెంపపెట్టు. ఎందుకంటే ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. సుబ్రహ్మణ్య స్వామి ఏదైతే వైసీపీ తరఫున సుప్రీంకోర్టుకి వెళ్ళి ఏకసభ్య కమిషన్ ఉండకూడదు, దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు అంటే ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని సుప్రీంకోర్టు మొహం వాచేలాగా కరెక్ట్గా చెప్పింది. మీరు ఇటీవల కాలంలో చూసారంటే మీకు తీర్పులన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తున్నాయి. సుప్రీంకోర్టు ఇస్తున్న తీర్పులన్నీ కూడా అంటే ఒక కల్తీ అంశం అనే కాదు, ఏ అంశంలో తీసుకున్నా కూడా వాళ్ళు న్యాయం వైపే ఉంటుంది. అది మనం చాలా ఆనందించాల్సిన విషయం. ఎందుకంటే ఇవాళ ఏకసభ్య కమిషన్ ఉంటే నష్టం లేదు, ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ అందులో ఏమి ఉండదు, ఎందుకంటే సిట్టు ఉంటుంది కాబట్టి అని వాళ్ళు క్లియర్గా చెప్పారు. అంటే సిట్టిదే, ఏకసభ్య కమిషన్ దారి ఏకసభ్య కమిషన్ దారి. ఇది జరిగాక రేపు అసెంబ్లీలో ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 0 అవర్ కూడా ప్రశ్నోత్తరాల తర్వాత 0 అవర్ ఉంటుంది. దాన్ని కూడా రద్దు చేసి వీళ్ళు పెడుతున్నారు. అంటే అవసరమైతే ఎక్స్టెండ్ అవుతుంది. 4 అవర్స్ అంటున్నారు కాబట్టి 2:30 వరకు కూడా కొనసాగొచ్చు. అందుకని అంటే ఇంకా ఎక్కువ కూడా అవుతుందేమో తెలియదు మనకి. 10 మంది దీని మీద పాల్గొంటారు ఈ చర్చలో. ఇప్పుడు మనం అడిగేది ఏంటంటే దమ్ము ధైర్యం ఇవన్నీ ఏవో మాట్లాడుతూ ఉంటారు కదా వైసీపీ వాళ్ళు. మేము అసలు తప్పే చేయలేదు, మేము ఒట్లు వేస్తాము లేకపోతే గట్టు మీద పెడతాము ఏదో చెప్తూ ఉంటారు కదా. రేపు ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి తన 10 మంది ఎమ్మెల్యేలని తీసుకుని, ఎందుకంటే ఆయన మాట తప్పడు మడమ తిప్పడు, ఆయన ఏంటి పులివెందుల పులి. ఈ మధ్యన పులి అనే పదాన్ని ఆ టైటిల్ ఎవరో రాంబాబు గారికి ఎవరికో ఇచ్చాడు ఆయన. కాపుల పులి, కాపుల టైగర్ అని. అందుకని ఇప్పుడు పులి లేదు కాబట్టి ఓన్లీ పులివెందుల ఎమ్మెల్యే. మన జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం, మీకు పౌరుషం ఉంటే మీరు తప్పు చేయకపోతే రేపు రండి, వచ్చి 4 గంటలు మీరు ఆ చర్చలో పాల్గొనండి, మీ వాదన ఏంటో మీరు వినిపించండి. మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టారనేది కాదు, మీరు నిజం మాట్లాడారా లేదా అది ప్రజలకు కావాలి. ఎందుకంటే ఇవాళ కల్తీ లడ్డు విషయం మీరు అయిపోయింది అనుకున్నారు, ఇప్పుడు మొదలైంది. అంటే మొత్తం అంతా కూడా ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చేసింది. ఇవాళ మీరు చూసారా కొత్తగా ఫ్రాన్స్ నుంచి ఈ టంగ్ ఈ నోస్ అనే ఒక టెక్నాలజీ తీసుకొస్తున్నారు. అంటే మెషిన్స్ 3.5 కోట్లతోటి. దానివల్ల మీకు మొత్తం అక్కడ ప్రసాదాల తయారీలో అంటే 60 రకాల ముడి సరుకులు వాడతారు కదా, 60 రకాల టెస్టులు చేస్తుంటుంది. జీడిపప్పు మంచిగా ఉందా లేదా, కిస్మిస్ మంచిగా ఉందా లేదా అంటే నాణ్యత పరీక్షిస్తుంది. అదేవిధంగా ఘన పదార్థాలే కాదు ద్రవ పదార్థాలు కూడా పరీక్షించడానికి ఇంకో రకం. అట్లా దానికోసమని 2 అంతస్తుల భవనాన్ని కేటాయించారు. సో ఇప్పటికే 25 కోట్లు ఖర్చు పెట్టి ఈ ఆహార శాల ఏదైతే ఉంటుందో ఆ శాలని కడుతున్నారు. అందులో ఇది కూడా ఉపయోగిస్తారు. అంటే ఈ ప్రభుత్వం తన చిత్తశుద్ధి నిరూపించుకుంటోంది. ఇప్పుడు మీకు ఈ టంగ్ ఈ నోస్ అంటే రుచి వాసన, అదే కదా. ఒక ఆహారానికి కావాల్సింది రుచి ఎలా ఉంది, వాసన కరెక్ట్గా ఉందా లేదా, అంటే నెయ్యి కల్తీయా కాదా, ఇవన్నీ కూడా అందులో తేలిపోతాయి. ఇది చాలా మంచి విషయం కదండి. అందుకని ఈ విషయాలు కూడా మీరు అక్కడ అడగండి, మీరు ఎందుకు తెప్పిస్తున్నారు అని కూడా అడగచ్చు, తప్పేం లేదు. దాని మీద వాళ్ళ వివరణ వాళ్ళు ఇస్తారు. ఇవన్నీ కూడా మీరు ఎప్పుడో చేయాలి. మేము చాలా ఆధునీకరించాము అని చెప్పాడు కదా ఎవరు, కరుణాకర్ రెడ్డి గారు. కాబట్టి ఇప్పుడు ఆధునీకరణ ఏంటో వీళ్ళు చెప్తారు. ఇవి కూడా మనం మాట్లాడచ్చు రేపు. ఇప్పుడు ఇంకా ముఖ్యమైనది ఏంటంటే ఒక్కొక్కళ్ళు అసలు మొత్తం ఈ కల్తీ లడ్డూలో ఈ చిన్నప్పని ఎవడు, చిన్నప్పని అనేవాడు. ఇప్పుడు ఇంకొకటి అండి, ఇవాళ అజయ్ కల్లాం విషయం వచ్చింది కదా. అజయ్ కల్లాం రెడ్డి అనే అతను యాక్చువల్గా 2017 మార్చి 1 నుంచి 31 వరకు తెలుగుదేశం హయాంలో పనిచేశాడు ఆయన. తర్వాత రిటైర్ అయిపోయాడు. రిటైర్ అయిపోయాక ఈయన ప్రిన్సిపల్ అడ్వైజరీగా జగన్మోహన్ రెడ్డి దగ్గర జాయిన్ అయ్యారు. మీకు వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజు కూడా ఆయనకే కదా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. దాని మీద ఆయన పేరు కూడా ఛార్జ్షీట్లో చేర్చారో ఏదో. సో ఇప్పుడు అజయ్ కల్లామే వాసుదేవరెడ్డిని కావచ్చు, అంటే మీకు మద్యం కుంభకోణంలో, తర్వాత సత్యప్రసాద్ కావచ్చు, లేఖలు ఇచ్చారు. అదేవిధంగా
ఈ కల్తీ నెయ్యికి సంబంధించి చిన్నప్పనికి లేఖ ఇచ్చింది కూడా ఆయన సైన్ చేసింది. సో మరి అజయ్ కల్లాం విషయం కూడా తేల్చాలిగా. ఇంకా అంటే ఇప్పుడు మీరు గమనించారంటే ఇంతలా వీళ్ళు చదువుకుని మంచి పొజిషన్స్ తెచ్చుకుని ఒక ఐఏఎస్ అయ్యి ఐపీఎస్ అయ్యి వాళ్ళ దుస్థితి చూసారా, దేవుడితో పెట్టుకుంటే ఏమైందో. అంటే దేవుడిని మోసం చేద్దాం అనుకుంటే మీ ఇంత చదువు వృధా అయిపోయినట్టేగా. మీరు ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఒక మంచి పొజిషన్కి వచ్చి అబ్బా అజయ్ కల్లాం అనే అతను చాలా మంచివాడు అనిపించుకున్న అజయ్ కల్లాము ఇవాళ ఇదేంటి జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపి ఇలా దిగజారిపోయాడు అనుకుంటున్నారు. అదిగాక మనం చూసుకుంటే వైసీపీ నేతలంతా కూడా బయటకు వచ్చేసి అటు అంబటి రాంబాబుని రెచ్చగొట్టి చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టించి తర్వాత మళ్ళీ కాపుల టైగర్ అని చెప్పి లేదా కాపుల ఉద్యమాన్ని తీసుకొచ్చి లేదా కాపుల్ని కలిపి ఇంత పెద్ద ఎత్తున చేసినా సరే ఎవరు పట్టించుకోవట్లేదు. అటు మేధావి ముసుగులో ఉన్నటువంటి ఒక ఉండవల్లి అరుణ్ కుమార్ గారు బయటకు వచ్చేసి ఈ కల్తీ నెయ్యి కాదని చెప్పేసి అటు వాళ్ళకి సపోర్ట్ చేసినా వాళ్ళు పట్టించుకోవట్లేదు. అదేవిధంగా ఈరోజు సుప్రీంకోర్టుకి సుబ్రహ్మణ్యం స్వామి ఎవరైతే ఉంటారో ఆయన పిటిషన్ వేసే సరే సుప్రీంకోర్టే కొట్టేసింది. సో ఆఖరి అస్త్రాలు కూడా అయిపోయాయి కాబట్టి ఒక అస్త్రాన్ని మాత్రం ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాళ్ళ చేతికి ఇచ్చిందా. కానీ మీరు డైరెక్ట్గా అసెంబ్లీకి వచ్చి చర్చించండి, నిజంగా నిజాల గురించి 4 గంటలు కాకపోతే 40 గంటలు కూర్చోవడానికి కూడా కూటమికి సంబంధించినటువంటి ఒక మంత్రులు రెడీగా ఉన్నారు. సో ఇది ఒక ఆఖరి అస్త్రంగా నిజంగా తీసుకుంటారా లేదా తప్పు వాళ్ళు చేశారు కాబట్టి రావడానికి భయపడతారా? దమ్ముండి ఆ 4 గంటలు అసెంబ్లీకి వచ్చే అవకాశం తీసుకుంటారా లేదంటే ఏం చెప్తారు? మీకు అసలు దమ్ము గురించి మీరు మాట్లాడుతున్నారు. ఈ మధ్యన దమ్మున్న రోజా, దమ్మున్న శ్యామల వీళ్ళందరూ ఏమైపోయారండి? ఆ దమ్మున్న ఆవిడెవరు, రజనీయా ఏంటి? ఎవరు ఎక్కడ కనిపించట్లేదేంటి? ఇవాళ మీరు అన్నట్టుగా అంబటి రాంబాబుని వాడుకుందామని చూశారు కులం పేరుతోటి. ఆ కులం కార్డు తీసి ఆయన్ని మోసం చేశారు. అంబటి రాంబాబుకి అర్థం కాల. ఆయన ఇప్పటికీ కూడా చెప్తున్నాను, నేను కాపుల వ్యక్తిని కాదు, నేను ఎప్పుడు కూడా ఏమన్నా కుల రాజకీయాలు చేయను, వాటి గురించి నేను మాట్లాడాను ఇప్పటికీ చెప్తున్నా సరే మళ్ళీ ఆయన కాపుల టైగర్. ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ మీరు మర్చిపోయారు. ఆయన కాపుల మనిషిని కాదని ఆయన అంటున్నాడు. వాళ్ళ కూతురు ఏమంది? పవన్ కళ్యాణ్ నేను మీ కాపు కులానికి చెందిన అమ్మాయినే, రెస్పాండ్ అవ్వాలని అడిగింది కదా. మరి ఈ కాంట్రడిక్టరీ ఏంటి? అదే ఒకవేళ ఆవిడ చేసుకుందేమో కమ్మ కులస్తుల్ని, అదే మరి భర్త సంబంధించి ఇంటి పేరు కావచ్చు అవన్నీ వస్తాయి కానీ ఇటు రావు కదా. రావు. ఒకటి అసలు నేను అనేది అంటే కాన్ఫ్లిక్ట్ చూసారా తండ్రి కూతుళ్ళ మధ్యన. ఈయనేమో నాకు కులం లేదంటాడు, కానీ జగన్మోహన్ రెడ్డి 7 గంటలు ప్రయాణం చేసి ఒక కాపు నాయకుడు అనాలో ఏమనాలో ఎవడు అంబటి రాంబాబు అరెస్ట్ అయితే ఆయన పువ్వులు జల్లించుకుని ఆయన ఆనందంగా వచ్చాడు. బా కాపుల్ని మనం అరెస్ట్ చేయించగలిగామని. మీకు అది గుర్తుంది కదా. అక్కడ రెడ్డి అయితే ఆయన అలాగా పువ్వులు జల్లించుకునేవాడో కాదో మనకు తెలియదు. కాక అక్కడ కూడా లేళ్ళ అప్పిరెడ్డి ఉంటే లేళ్ళ అప్పిరెడ్డితో తిట్టించలేదు. అదే నేను అంటున్నా. ఇప్పుడు కాపుల్ని రెచ్చగొట్టాడు తప్ప రెడ్లను ఎవరిని కూడా జైలుకి పంపించలేదు. రెడ్లు ఎవరికి కూడా కేసులు అంటే కేసులు ఉన్నాయి, తప్పించడానికి చూస్తాడు. కానీ అంబటి రాంబాబుని జైలుకి పంపించి జైలుకి వెళ్ళి పరామర్శించాల. మరి ఇంత కాపు కులం గురించి మాట్లాడతాడు. మరి అదే పిన్నెల కోసం అయితే హెలికాప్టర్లో వెళ్ళాడు. ఆ రోజు 7 గంటలు ఎందుకు వచ్చినట్టు? అంటే కాపుల్ని ఎద్దేవా చేయటమేగా. నేను అంటున్నది అది. మీరు కాపు కులం చెప్పుకుని పేరు ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు. ఈ అంబటి రాంబాబుకి ఇంకా అర్థం కావట్లేదు నేను మోసపోయానని. వాళ్ళ కూతురికి అంతకంటే అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఇంటికి రాగానే ఆవిడేదో అనుకుంటున్నారు. కాబట్టి మనం చెప్తున్నది ఏంటంటే ఇవన్నీ కాదండి. రేపు వచ్చి మీరు అన్నట్టుగా లాస్ట్ అస్త్రం అంటారో లేదు వాళ్ళకు ఒక అవకాశం అంటారో కూటమి ప్రభుత్వం ఇచ్చింది. ఈరోజు వాళ్ళ దగ్గర ఒక్క అస్త్రం కూడా లేదు. వాళ్ళ వైపు నుంచి వాళ్ళిగో ఇది మేము నిజాయితీగా చేశామని చెప్పుకోవటానికి లేదు. కాబట్టి ఇవాళ అందరూ కూడా డిఫెన్స్లో ఉన్నారు. కాబట్టి రేపు వస్తారని నేను అనుకోను. తలెత్తుకుని ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి అక్కడ వచ్చి మాట్లాడేంత దమ్ము ధైర్యం ఉంటుందని నేను అనుకోను. కానీ నేను పులివెందుల బిడ్డని అంటాడు కాబట్టి, రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి కాబట్టి ఆ తండ్రి వారసత్వం అయినా కొద్దిగా వస్తే ధైర్యం చేసి అసెంబ్లీకి రమ్మనండి, ఈ వాదనల్లో పాల్గొమని మనం కోరుతున్నాం. అదిగాక మనం చూసుకుంటే ఈ 4 గంటలు ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి వారి ఎమ్మెల్యేలతో ఉంటే 40 ఏళ్ల పాటు వైసీపీ అనేది ఏపీలో ఉండే అవకాశం ఉంటుంది. కనీసం చూస్తానుకో వినడానికో కనపడుతుంది. 40 ఏళ్ళు ఉండదులేండి, ఐఎమ్ సారీ. కనీసం ఈ 3 ఏళ్ళు ఉండొచ్చు. నెక్స్ట్ ఎలక్షన్ ఒకవేళ వచ్చి నించొని మాట్లాడితే, నిజంగా మాట్లాడకపోతే హిందూ వ్యతిరేకులు అని చెప్పి ఇప్పటికే అర్థమైపోయింది. కాబట్టి కరెక్ట్ ఆ 4 గంటల్లో పార్టీ కూడా భూస్థాపితం అయిపోతుందని చెప్పారు. మీరు అన్న ఒక పాయింట్కి ఒప్పుకోను, కానీ 40 ఏళ్ళు కాదు, కానీ 2029 వరకు ఉండే అవకాశం ఉంది ఒకవేళ రేపు వచ్చి పాల్గొంటే. లేదంటే ఆల్రెడీ హిందూ వ్యతిరేకులు క్రిస్టియన్స్ అన్నారు కాబట్టి దాన్ని ఆయనే ప్రూవ్ చేసుకున్నట్టుగా అయిపోతుంది. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ఏం జరుగుతుందో చూద్దాం. మరి నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.